వెల్కమ్ టు గోల్డెన్ మెమరీస్ మ్యూజిక్. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి, సబ్స్క్రైబ్ చేయండి. మహాభారత యుద్ధంలో ఎంతోమంది మహావీరులు పాల్గొన్నారు. భీష్ముడు, కర్ణుడు, అర్జునుడు, ఇలా ఎంతోమంది మహావీరులు. కానీ వారందరిలో ఒక యోధుడి కథ మాత్రం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది. ఎందుకంటే అతనికి మరణం కూడా దొరకలేదని పురాణాలు చెబుతున్నాయి. అతనే అశ్వత్థామ. ఇప్పటికీ భూమిపై తిరుగుతున్నాడని కొన్ని కథలు వినిపిస్తుంటాయి. అసలు ఈ కథ వెనుక నిజం ఏమిటో ఇప్పుడు చూద్దాం. అశ్వత్థామ ద్రోణాచార్యుడు కుమారుడు. ద్రోణాచార్యుడు కౌరవులకు, పాండవులకు యుద్ధ విద్య నేర్పిన మహాగురువు. చిన్నప్పటి నుంచే అశ్వత్థామ అసాధారణ శక్తులతో పెరిగాడని పురాణాలు చెబుతున్నాయి. అతను జన్మించినప్పుడు గుర్రం లాంటి శబ్దం చేశాడట. అందుకే అతనికి అశ్వత్థామ అనే పేరు వచ్చిందని చెబుతారు. అతని నుదుటిపై ఒక దివ్యమణి ఉండేదట. ఆ మణి వల్ల వ్యాధులు, భయం, చెడు శక్తులు అతనికి దగ్గర కావని నమ్మకం. అతను మహాయోధుడే కాదు, అత్యంత ప్రమాదకర అస్త్రాలు ఉపయోగించగల వీరుడుగా కూడా చెప్పబడ్డాడు. మహాభారత యుద్ధం తర్వాత, మహాభారత యుద్ధం చివరి రోజుల్లో కౌరవుల పరాజయం అశ్వత్థామను తీవ్ర కోపానికి గురి చేసిందట. తన తండ్రి ద్రోణాచార్యుడు మరణించిన బాధ కూడా అతనిలో ఉండేది. ఆ కోపంతో రాత్రి సమయంలో పాండవులు శిబిరంపై దాడి చేశాడని మహాభారతం చెబుతుంది. ఆ సమయంలో నిద్రలో ఉన్న ఉప పాండవులను హతమార్చాడట. ఈ ఘటన వల్ల శ్రీకృష్ణుడు చాలా కోపంగా మారాడని పురాణాలు చెబుతున్నాయి. అప్పుడు అశ్వత్థామకు ఒక భయంకరమైన శాపం ఇచ్చాడట. కలియుగం ముగిసే వరకు భూమిపై ఒంటరిగా తిరుగుతూ బాధ అనుభవించమని. అతని నుదిటి మణిని కూడా తీసేశాడని చెబుతారు. ఆ తర్వాత అతని గాయం ఎప్పటికీ మానలేదని కథలు ఉన్నాయి. ఇప్పటికీ కనిపిస్తాడా? భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో అశ్వత్థామ గురించి ఇప్పటికీ ఎన్నో కథలు వినిపిస్తాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్లోని అడవులు, పురాతన శివాలయాల దగ్గర అతను కనిపించాడని కొందరు చెబుతుంటారు. కొంతమంది రాత్రి సమయంలో ఒక గాయపడిన మనిషి దేవాలయానికి వచ్చి పూజ చేసి వెళ్తాడని కూడా కథలు చెబుతారు. ఇవి నిజమా లేక కేవలం పురాణ గాథలా? దీనికి ఖచ్చితమైన ఆధారాలు మాత్రం లేవు. కానీ అశ్వత్థామ పేరు ఇప్పటికీ ప్రజల్లో ఒక రహస్యంగా మిగిలిపోయింది. ఈ కథ మనకు చెప్పే సందేశం, అశ్వత్థామ కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పిస్తుంది. కోపం, ప్రతీకారం, ద్వేషం చివరికి మనకు బాధనే తెస్తాయి. శక్తి ఉన్నవాడు కూడా కోపాన్ని నియంత్రించుకోలేకపోతే నాశనం అవుతాడని ఈ కథ చెబుతుంది. అందుకే పురాణాలను కేవలం కథలాగా కాకోకుండా జీవిత పాఠాలుగా కూడా చూడాలి. అశ్వత్థామ నిజంగా ఇప్పటికీ బ్రతికే ఉన్నాడా లేక ఇది ఒక పురాణ రహస్యమా? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. జై శ్రీరామ్. ఇలాంటి పురాణ రహస్యాల కోసం మన గోల్డెన్ మెమరీస్ డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః.